confidence, it took me to a different level, because the character which I portrayed, a typical Muslim character, and being from a different background and different language I speak, but the language like Urdu, ఇవన్నీ హైదరాబాదీ స్టైల్, ఇవన్నీ నేను మాట్లాడాను చేశాను అంటే రీజన్ ఐ brought up in Hyderabad and I move a lot with so many friends. I live in friends relationship, so అది నాకు బాగా హెల్ప్ అయింది, and the language also fetched me a lot, and definitely I'm very happy with that. టోటల్గా నేను ఇప్పటికీ నాకు 55 సినిమాలు అయ్యాయండి, తెలుగు కానీ హిందీ కానివ్వండి తమిళ్ కానివ్వండి. తమిళ్లో నేను రీసెంట్గా ఒకటే ఫిల్మ్ చేశాను కాల్డ్ సిరుతై. అన్ని సినిమాల్లోనే నాకు మంచి పేరు వచ్చిందండి, బికాస్ నా ప్రతి సినిమాలో నా క్యారెక్టర్లు ఇండివిజువల్గా సోలోగా కామిక్గా ఉండేవి. ఒక బ్రహ్మానందం గారి కాంబినేషన్, ఒక అలీ గారి కాంబినేషన్, శ్రీకాంత్ గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, ఎవ్రీబడి, ఎవ్రీ డైరెక్టర్, రాజీవ్ కనకాల, అల్లరి నరేష్ గారు, వీళ్ళు ఎవ్రీబడి ఎంకరేజ్డ్ మీ. ఈవెన్ ఐ వాజ్ డూయింగ్ వన్ సీన్. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ రిక్వెస్ట్ ఎనీ డైరెక్టర్, ఐ గో అండ్ ఆస్క్ దెమ్ కి సార్ నాకు పెద్ద వేషం కాదండి, నాకు ఒక్క క్యారెక్టర్, ఒక చిన్న వేషం ఇచ్చినా చాలు అని అనివ్వండి. అలా నాకు ఈరోజు చాలా మంచి మైలేజ్ వచ్చింది. టీవీలో వచ్చి దగ్గర 1700 నుంచి 1800 ఎపిసోడ్లు చేశాను. అందులో విలన్గా చేశాను, మెయిన్ విలన్గా చేశాను, కామెడీగా చేశాను, రెగ్యులర్ క్యారెక్టర్ చేశాను. బట్ టీవీ ఈజ్ వన్ మీడియా. టుడే పీపుల్ ఆర్ సేయింగ్ కి రఘు ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ గాట్ గుడ్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నారు అంటే the one media which really helped me. I came with no acting background, సో నాకు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం టీవీ నాకు చాలా హెల్ప్ చేసింది. డెఫినెట్లీ మూవీ ఇస్ ద వన్ అండి. ఇట్స్ అ బిగ్ స్క్రీన్. డెఫినెట్లీ ఒక మూవీ, మనం చేసిన మూవీ 100 days అంటే దట్ లివ్స్ ఫర్ లాంగ్. లైక్ ఆది, నేను చేసింది చిన్న క్యారెక్టర్, ఫెయిర్ అండ్ లవ్లీ అనే క్యారెక్టర్. స్టిల్ పీపుల్ కాల్ మీ అక్రాస్ ది స్టేట్, వేరెవర్ ఐ గో, ఈవెన్ ది నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది స్టేట్, పీపుల్ కాల్ మీ ఆది ఫెయిర్ అండ్ లవ్లీ అని. నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. టీవీ ఓకే, టీవీలో ఎలా అంటేనండి, టిల్ ద టైమ్ యు ఆర్ క్యారీడ్ అండ్ టిల్ ద టైమ్ యు ఆర్ ఆన్ ది స్క్రీన్ ఎవ్రీ డే, దెన్ యు ఆర్ కనెక్టెడ్ టు ది ఆడియన్స్. వేర్ ఇన్ మూవీ వన్ సక్సెస్ ఇట్స్ కనెక్టెడ్ ఫర్ ఎవర్. డెఫినెట్లీగా అండి, ఎందుకంటే ఇట్స్ ఆల్ ది టైమ్ కొత్త టాలెంట్ వస్తూ ఉంటుంది, ఫ్రెష్ టాలెంట్ వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది డైరెక్టర్లకి నేను కనిపిస్తాను, లైక్ దిస్ గై కెన్ డూ జస్టిఫై దిస్ పర్టిక్యులర్ క్యారెక్టర్ గివెన్ టు రఘు. సో అలాంటి టైంలో వస్తుంటాయి. నేను నాకు కంటిన్యూస్గా ఫస్ట్ సినిమానే నాకు పెద్ద బ్రేక్, తర్వాత ఐ బీన్ డూయింగ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ బ్రేక్ ఇన్ సో మెనీ మూవీస్, ఆఫ్టర్ దట్ స్మాల్ గ్యాప్. ఇవన్నీ ఏంటంటేనండి, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ ట్రిపుల్ టీ ఈజ్ నథింగ్ బట్ టాలెంట్, టైమ్ అండ్ టైమింగ్. ఇవి 3 ఉండాలి. 3 ఉండి సేమ్ టైం ఎంకరేజ్మెంట్ ఉండాలి. అన్నీ ఉంటే అన్నీ వెళ్తుంటాయి. లో అయిపోయానని చెప్పి నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు, హైలో ఉన్నానని చెప్పి ఎప్పుడు ఐ డెంట్ లిఫ్ట్ మై కాలర్. వన్ గ్రేట్ థింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గాట్ 110 comedians compared to other industries, like Bollywood, Hollywood, Tollywood, whatever, Collywood. But wherein Telugu have lot of people in comedy set. Here you are successful because of your talent and your timing. ఇప్పుడు నేను ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అండి. వన్ ఈజ్ పిల్ల జమీందారు, నాని గారి హీరోగా అశోక్ అనే డైరెక్టర్ చేస్తున్నారు. అందులో ఐఎమ్ డూయింగ్ అనదర్ కామిక్, వెరీ గుడ్ కామిక్, న్యూ ఫేస్ ఆఫ్ న్యూ షేడ్ ఇన్ మై క్యారెక్టర్. సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ మై కెరియర్ ఇస్ సురేందర్ రెడ్డి అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ. దట్స్ ఎ మేజర్ క్యారెక్టర్ ఐఎమ్ ప్లేయింగ్ అగైన్. అండ్ చిన్ని కృష్ణ అనే డైరెక్టర్ నిఖిల్ హీరోగా చేస్తున్నారు, వీడు తేడా అని చెప్పి, అందులో కూడా ఒక మేజర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే కందిరిగా రామ్ గారు హీరోగా, వాసు గారి డైరెక్టర్గా అందులో క్యారెక్టర్ చేస్తున్నాను. శ్రీకాంత్ గారి దుశ్శాసన, పోసాని కృష్ణమురళి గారి డైరెక్టర్గా. అలాగే నవ్ అగైన్ ఐ హర్డ్ దెర్ ఇస్ అ సీక్వెల్ ఇస్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ హైదరాబాద్ నవాబ్స్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ మీ. తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను ప్రభుదేవ గారి డైరెక్షన్లో. సో డేట్స్ టు బీ కన్ఫర్మ్డ్. ఇంకా ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇన్ లైన్ అండి, అవి డిస్క్లోజ్ చేయడానికి ఇంకా డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్గా ఏం తెలియదు. తమిళ్ నాకు చెప్పాను కదండి, జనవరి 14th రిలీజ్ అయింది ఫిలిం కాల్డ్ సిరుతై. కార్తీ హీరోగా చేశారు. అది తెలుగు విక్రమార్కుడికి రీమేక్ అండి తమిళ్లోని. డైరెక్టర్ శివ గారు నన్ను పిలిపించి అందులో క్యారెక్టర్ చేయించారు. బాగా రెస్పాన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు ప్రభుదేవ గారు అడిగారని చెప్పి మొన్నే కన్ఫర్మ్గా డేట్స్ పంపించారు. చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఆ డేట్స్లో, కన్ఫర్మ్గా అది కూడా చేస్తాను. నాకు ఎగ్జాక్ట్లీ రాదండి, అంటే ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఐ కెనాట్ స్పీక్ అవుట్. లేదండి, నేను అట్లాంటిది ఏం పెట్టుకోలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు రియాక్ట్, ఐ వాంటెడ్ టు యాక్ట్ ద వే
నేను రోజు తిరుగుతున్న సర్కిల్లో కానీ ఇంట్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఏదైనా అంటే ఎలా రియాక్ట్ అవుతానో అలాగే యాక్ట్ చేయదలుచుకున్నాను. నేను హ్యూమన్గా ఎలా తిరుగుతుంటాను, ఎలా చేస్తుంటాను, అదే నా యాటిట్యూడ్, అదే నా పద్ధతి ఆఫ్ యాక్టింగ్. సో అలాగే నేను సక్సెస్ అవుతున్నాను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్లీ నాట్ అండి. ఐ డోంట్ లైక్ టు బీ ద రీజన్. ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇక్కడ వచ్చి నేను ఇఫ్ ఐ స్టార్ట్ ఇమిటేటింగ్ సంబడి అంటే దెర్ ఇస్ నో పాయింట్ మీ డూయింగ్ అన్ యాక్టర్, అండ్ దే ఆల్వేస్ దేర్ ఆప్షన్ ఇస్ దేర్. సో హియర్ ఐ వాంట్ టు మేక్ మై మార్క్. రఘు కారుమంచి, ఇది రఘు కారుమంచి. ఐ వాంట్ టు స్టాంప్ ఇట్ దట్ వే. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీబడీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎనీబడీస్ దిస్ థింగ్. By chance and in particular act, I need to act like somebody, then maybe I do it, but not as a character. I don't take any influences. Definitely I have few list, big list. First thing, most memorable thing is Adi. Tatanokkade. ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన అదుర్స్ నాకు చాలా పెద్ద బ్రేక్ అండి. లాస్ట్ ఇయర్ జాన్యువరిలో రిలీజ్ అయింది. రియలీ బాట్ మీ ఇంటూ సో మెనీ థింగ్స్ అనమాట ఇన్ మై బాస్కెట్. Especially Don Sino is one movie which I really enjoyed, and Katti is one movie I really freed. Rather, so many things came into my basket because of Katti also. Kalyan Ram gar Katti. As an artist, in those days, big NTR garu, and even today, again an NTR. As a comedian, I have few. కొన్ని యాక్ట్స్లో అలీ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. కొన్ని యాక్ట్స్లో బ్రహ్మానందం గారు, కొన్ని యాక్ట్స్లో నాకు జానీ లివర్ చాలా ఇష్టము. డెఫినెట్లీ ఐ లవ్ చార్లీ చాప్లిన్. సంథింగ్ టు వ్యూవర్స్, డెఫినెట్లీ ప్లీజ్ లవ్ మీ, ఎంకరేజ్ మీ, వైస్ వర్సా. I do the same. I'll try to entertain you guys the best to my knowledge.